హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణలో అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగాల భర్తీ కోసం మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 7 ప్రాంతాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. కేవలం ఇంటర్ అర్హతతో కొన్ని ఉద్యోగాలని మరి డిగ్రీ అర్హతలతో మరికొన్ని ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు. ఎటువంటి పరీక్ష లేకుండానే అభ్యర్థులని ఉద్యోగాలు సెలెక్ట్ చేస్తున్నారు. అలాగే ఎటువంటి ఫీజు కూడా మనం పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిలో చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో క్లియర్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తున్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 7 యూనిట్స్ లేదా 7 ప్లేసుల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఒక్కొక్క యూనిట్ వారీగా కూడా భర్తీ చేసినటువంటి ఉద్యోగాల గురించి, వారికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ గురించి, వేకెన్సీస్ గురించి, శాలరీ డీటెయిల్స్ గురించి కూడా క్లియర్గా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటగా ఇక్కడ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్స్లో 2 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 2 కూడా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఒక్కొక్క పోస్ట్ చొప్పున భర్తీ చేస్తున్నారు. అయితే సిడబ్ల్యూసీలో ఒక పోస్ట్ని, జేజేబీలో మరొక పోస్ట్ని భర్తీ చేస్తున్నమాట. మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే 12th క్లాస్ అర్హత ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. లేదంటే ఈ యొక్క కంప్యూటర్ ఆపరేటర్ సంబంధించిన డిప్లొమా క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట. డిప్లొమా సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది. వీరి శాలరీ వచ్చేసి 11,916 రూపాయలుగా మెన్షన్ చేశారు. ఇక అలాగనే చైల్డ్ హోమ్స్లో కూడా 4 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొదటగా సూపరింటెండెంట్ ఉద్యోగాన్ని ఒక ఖాళీని ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలో సోషల్ వర్క్ లేదా సోషియాలజీ లేదా చైల్డ్ డెవలప్మెంట్ లేదా హ్యూమన్ రైట్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేదా సైకాలజీ లేదా సైకియాట్రీ లేదా లా లేదా పబ్లిక్ హెల్త్ లేదా కమ్యూనిటీ రిసోర్స్ మేనేజ్మెంట్ అనేటువంటి క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 3 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. అలాగే కంప్యూటర్ సంబంధించి ప్రొఫెషన్సీ కూడా మెన్షన్ చేశారు. 33,100 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఇక సెకండ్ వన్ వచ్చేసి చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ అనే ఉద్యోగాన్ని ఒక ఖాళీని భర్తీ చేస్తున్నారు. ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వీరికి వచ్చేసి గ్రాడ్యుయేషన్లో BA సంబంధించి సోషల్ వర్క్ లేదా సోషియాలజీ లేదా సోషల్ సైన్సెస్ లేదా LLB క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. శాలరీ వచ్చేసి 23,170 రూపాయలుగా మెన్షన్ చేశారు. అలాగే థర్డ్ వన్ వచ్చేసి పారామెడికల్ స్టాఫ్ను భర్తీ చేస్తున్నారు. వీరికి సంబంధించి క్వాలిఫికేషన్స్ వచ్చేసి ANM లేదా GNM క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రెలవెంట్ ఫీల్డ్ సంబంధించి 2 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. శాలరీ వచ్చేసి 11,916 రూపాయలకు మెన్షన్ చేశారు. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్ అనే ఉద్యోగాన్ని ఒక ఖాళీని భర్తీ చేస్తున్నారు. ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలి. వీరికి క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ సంబంధించి కామర్స్ లేదా మ్యాథమెటిక్స్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రెలవెంట్ ఫీల్డ్లో 1 year ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. 18,530 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్టులు అనమాట. డిస్ట్రిక్ట్ హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ DHEW అనే సంస్థలో కూడా ఒక ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. జనరల్ స్పెషలిస్ట్ అనే ఉద్యోగాన్ని ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. ఫీమేల్ క్యాండిడేట్స్ కేటాయించారు. వీరు క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇన్ సోషల్ వర్క్ లేదా అదర్ సోషల్ డిసిప్లిన్స్ కి సంబంధించిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్న అభ్యర్థులు ప్రిఫర్ చేస్తున్నట్లు కూడా మెన్షన్ చేశారు. అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ రెలవెంట్ ఫీల్డ్లో మెన్షన్ చేశారు. శాలరీ వచ్చేసి 25,000 రూపాయలుగా మెన్షన్ చేశారు. ఇక అలాగనే సఖీ వన్ స్టాప్ సెంటర్లో కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. కేస్ వర్కర్ అనే ఉద్యోగాన్ని 2 ఖాళీలు భర్తీ చేస్తున్నారు. ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేసుకోవాలి. మీరు క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ సంబంధించి లా లేదా సోషల్ వర్కర్ లేదా సోషియాలజీ లేదా సోషల్ సైన్స్ లేదా సైకాలజీ అనేటువంటి క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 3 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. 20,000 రూపీస్గా శాలరీ మెన్షన్ చేశారు. అలాగే మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్లో కూడా సూపరింటెండెంట్ ఉద్యోగాన్ని ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. 10,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఇక అలాగే ఓల్డేజ్ హోమ్స్లో కూడా 7 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. హోమ్ కోఆర్డినేటర్ అనే ఉద్యోగం ఒక పోస్ట్ని మేల్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించి సోషల్ వర్క్ లేదా సోషియాలజీ అనేటువంటి క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 2 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. 25,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. అలాగే డాక్టర్ అనేటువంటి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. వీరికి వచ్చేసి పర్ వీక్లో 2 visits ఉంటాయన్నమాట. ఒక్కొక్క విజిట్కి 1,000 రూపీస్కి శాలరీ మెన్షన్ చేశారు. మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. MBBS, BAMS, BHMS క్వాలిఫికేషన్స్గా మెన్షన్ చేశారు.
అలాగే థర్డ్ వన్ వచ్చేసి సోషల్ వర్కర్ కమ్ అసిస్టెంట్ హోమ్ కోఆర్డినేటర్ అనే ఉద్యోగాన్ని ఒక పోస్ట్ని భర్తీ చేస్తారు. మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించి సైకాలజీ లేదా సోషల్ వర్కర్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లేదంటే డిప్లొమా లేదా డిగ్రీకి సంబంధించి కౌన్సిలింగ్ ఉన్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. 2 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. శాలరీ వచ్చేసి 22,750 రూపాయలుగా మెన్షన్ చేశారు. ఇక ఫోర్త్ వన్ వచ్చేసి నర్సు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వీరికి వచ్చేసి ఒక రోజు సంబంధించి 2 hours వర్క్ మాత్రమే ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగనే ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒక పోస్ట్ని భర్తీ చేస్తున్నారు. బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం నర్సింగ్ లేదా జేపీహెచ్ఎన్ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లేదంటే రిటైర్డ్ నర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. 2 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. 10,000 రూపీస్గా శాలరీ మెన్షన్ చేశారు. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసి ఏఎన్ఎం ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఒక ఖాళీని ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఏఎన్ఎం క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 2 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. 22,750 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఇక సిక్స్త్ వన్ వచ్చేసి అకౌంటెంట్ కమ్ క్లర్క్ అనే ఉద్యోగాన్ని ఒక వారంలో 4 నుంచి 8 గంటల పాటు వర్క్ కోసం రిక్రూట్ చేస్తున్నారు. ఒక పోస్ట్ను భర్తీ చేస్తారు. మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆపరేషన్ సంబంధించి 4,000 రూపీస్గా శాలరీ మెన్షన్ చేశారు. ఇక సెవెంత్ వన్ వచ్చేసి యోగా థెరపిస్ట్ అనే ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. ఒక రోజుకి వచ్చేసి 1 గంట మాత్రం వర్క్ చేయాల్సి ఉంటుంది. ఒక పోస్ట్ని భర్తీ చేస్తున్నారు. మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ యోగా క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 5,000 రూపీస్గా శాలరీ మెన్షన్ చేశారు. సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్ ద్వారా 7 ప్రాంతాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తారు. మీకు ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేయండి. ఇక ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ పెద్దపల్లి జిల్లా తెలంగాణ రాష్ట్రం నుంచి రిలీజ్ కావడం అయితే జరుగుతుంది. సో పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఐసిపిఎస్ జేజేబీ చిల్డ్రన్ హోమ్ డిహెచ్ఈడబ్ల్యూ సఖీ వన్ స్టాప్ సెంటర్ మల్టీ సర్వీస్ అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో ఖాళీగా ఉన్నటువంటి 16 పోస్టులను కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అప్లికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూపించిన అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ ఫామ్ మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను లింక్ ని వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి. చూపించిన విధంగా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి క్యాండిడేట్ వెళ్ళి మాన్యువల్ గా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అడ్రస్ కనుక మనం చూసినట్లయితే మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ పెద్దపల్లి జిల్లా కార్యాలయంలో రూమ్ నెంబర్ 114లో అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ చూసినట్లయితే 5/12/2025 సాయంత్రం 5 గంటల్లో మన అప్లికేషన్స్ అన్ని కూడా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా మనకి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసి తప్పకుండా ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా తెలంగాణలో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.